ఎన్ని రోజులు ఉంటుంది సార్? మన గ్యారంటీ ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేసి ఎన్ని రోజుల వరకు ఇది ఉంటుంది? 15 to 20 years ఏమీ కాదండి, మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు చేస్తారు? వేరే ఇండియాలో ఎక్కడైనా సరే మనం పెయింట్ పోయినా సరే దీనికి రస్ట్ పట్టదు కాబట్టి ఏమీ కాదు. ఫామ్ హౌస్లని, ఆఫీస్లని, వాళ్ళ ఆఫీసులన్నీ ఎక్కడో చోట సైట్లో నడుస్తాయి సార్. దానికి ఆఫీసులని ఏంటంటే వాళ్ళు అక్కడ సైట్ వర్క్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని తీసుకెళ్ళి వేరే చోట చేసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవడం అంటే ఒక 6 months అట్లా అవుతుంది. ఓకే, మాకు ఆర్డర్ ఇచ్చారంటే 20 days లో మేము అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే సార్, ఓవరాల్ నార్మల్ గా ఒక మంచి హౌస్ కావాలంటే ఎంత అవుతుంది సార్? ఒక 3 lakhs లో అయిపోతుంది. 3 lakhs లో అయిపోతుంది. సో ఈ రూమ్ ఒకవేళ ఇలా ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది సార్? ఇప్పుడు మనకి ఇదే ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే 2.5 అవుతుంది సార్. ప్రెసెంట్ ఇట్లానే సేమ్ సెట్టింగ్ 2.5 అవుతుంది. అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సార్ దీనికి ఏమైనా? మొత్తం లోన్ ఎలక్ట్రికల్ సంబంధించి అన్ని లోన్ ఇంటీరియర్ ఇచ్చేస్తాం, పైపులు ఇచ్చేసి ఇచ్చేస్తాం. అంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమి అట్లా కాకుండానే ముందులో చూసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. హాయ్ గైస్, వెల్కమ్ టు విన్ను లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము నాగార్జున ప్రియాలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కంటైనర్స్తో మనకి సింగిల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే మీకు ఏమైనా కేఫ్ స్టోర్స్ కానీ, రెస్టారెంట్ కానీ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది అండ్ మంచి ప్రైస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జీడి మెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మొత్తం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనకు తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఇక్కడ పోటా క్యాబిన్స్ అంటామండి ఇవి. ఈ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మనకి ఏదైనా మనకి కస్టమర్ ఎలా కావాలంటే అట్లా చేసిస్తామండి మేము. అండ్ ఇప్పుడు ఈ క్యాబిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చే డౌట్, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది సార్? మన గ్యారంటీ ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేసి ఎన్ని రోజుల వరకు ఇది ఉంటుంది? 15 to 20 years ఏమీ కాదండి, మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. బయట అయితే మన అవుట్ సైడ్ అయితే ఏమీ కాదు, మన ఇన్సైడ్ మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇన్సైడ్ మెయింటెనెన్స్ అంటే ఎలా సార్? అంటే మన వాటర్ పడకుండా, వాటర్ తుడవచ్చు కానీ వాటర్ అలా స్టేబుల్ ఉండకూడదు అనమాట. MDF బోర్డ్స్ కాబట్టి అవి కొంచెం ఏమంటే అందుకని మనం కొంచెం మెయింటైన్ చేసుకుంటే 15 to 20 years ఏమీ కావు. అండ్ అలాగే ఇది మనకి ఎంత ఉంటుంది సార్ కాస్ట్? ఇది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కస్టమైజేషన్ అండి. అది మనం స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1200 వేస్తాం మనకి. దాన్ని బట్టి ఇక మనం ఎంతగా ఉంటే అంత ఎస్ఎఫ్టీ వస్తుంది. ప్లస్ స్క్వేర్ ఫీట్ కాకుండా మనం వాష్రూమ్ కావాలంటే దానికి ఎక్సెస్ అవుద్ది, లోన్ పార్టీషన్ కావాలంటే పార్టీషన్కి ఎక్సెస్ అవుద్ది. ఒక ఎక్స్ట్రా మనకు కావాలనుకుంటే ఎక్స్ట్రా కావాలంటే ఎక్సెస్ అవుతాయి అన్నమాట. ఒక పార్టీషన్, ఒక బాత్రూమ్, ఒక ప్యాంట్రీ ఇవన్నీ ఎక్సెస్ అవుతాయి అన్నమాట. మనకి స్క్వేర్ ఫీట్ 1200 కాకుండా ఇవి ఎక్సెస్ అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వేరే ప్లేస్లో ఉంటారు కదా సార్, హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు చేస్తారు? వేరే ఇండియాలో ఎక్కడైనా సరే మనం ఇస్తామండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తారు లేకపోతే మీరు? ఇది పోటా క్యామ్స్ అని ఇక్కడ తయారు చేసి మనం ఒక వాళ్ళకి డెలివరీ చేస్తాం. ట్రాలీలో పంపించేస్తాం. డెలివరీ ఛార్జెస్ పార్టీ వాళ్ళే పెట్టుకుంటారు. ఓకే, కస్టమర్ పెట్టుకోవాలి. అండ్ ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ రెడీ అయ్యడానికి? మనం దీన్ని బట్టి సార్ ఎసెప్టీని బట్టి మ్యాక్సిమం 15 to 20 days అయిపోద్ది. ఇంకా కొంచెం పెద్ద ఎసెప్టీ 40 feet అవి అయితే కొంచెం 1 month అట్లా. వచ్చేసి అనేది 12/32 అండి. అంటే ఇది 12 feet, ఇది 32 feet మాట. యాక్చువల్గా ఇది స్టాండర్డ్ సైజ్ వచ్చేసి 10 feet అడుగుతారు. మన కస్టమర్ 12 feet ఇంకా ఎక్కువ కావాలి మనకి అంటే 12 feet. ఇది మ్యాక్సిమం 12 feet అండి, అందుకని ఎక్కువ చేయలేము. ఇది 12 feet చేసాం మేము. ఇందులో ఒక బెడ్రూమ్ వచ్చిందండి సార్. ఇలా బెడ్రూమ్ ఒకటి వచ్చింది. ఇందులో ఒకటి మనం విండోస్ ఇచ్చేసాం. విండోస్ కూడా అండి ఇది మ్యాట్ అండి, మనకి 3 track మాట. ఇది మస్కిటో మెష్ వస్తుంది. 3 track విండోస్ మాట. గైస్, ఇక్కడ మీరు చూడవచ్చు మనకి దాంతోపాటు మెష్ కూడా వచ్చింది అక్కడ. అందులో ఏమో ఒక వాష్రూమ్ ఇస్తామండి. అంటే ఇంకా కంప్లీట్ కావాలి, మనం కమౌట్ అయితే పెట్టాలి. ఇది కంప్లీట్ అయిపోయింది, కమౌట్ అరేంజ్ చేయాలన్నమాట. అండ్ సార్, ఇప్పుడు ఈ మనకి మెటల్ కాబట్టి రైనీ సీజన్లో మనకి సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి మెటల్. సో దీనికి అలా వస్తుందా సార్? దీనికి ఏంటంటే మధ్యలో రాక్ పూల్ వేస్తామండి. ఓకే, సో దానివల్ల హీట్ రెసిస్టెన్స్ ప్లస్ ఈ సౌండ్ అది కొంచెం తగ్గుతాయి. మొత్తం పూర్తిగా తగ్గిపోతాయని కాదు, పూర్తిగా తగ్గదు కానీ సౌండ్ అయితే వస్తుంది, లైట్ సౌండ్ వస్తాయి. కానీ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సార్ దీనికి ఏమైనా? మొత్తం లోన్ ఎలక్ట్రికల్ సంబంధించి అన్ని లోన్ ఇంటీరియర్ ఇచ్చేస్తాం, పైపులు ఇచ్చేసి ఇచ్చేస్తాం. అంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమి అట్లా కాకుండానే ముందులో చూసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే, అన్ని క్వాలిటీయే వాడతాం. అన్నీ కూడా మనం బ్రాండెడే వాడతాం తప్ప ఏం లోకలే వాడదు. అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ. ఓకే, అండ్ ఏసీ కానీ ఫ్యాన్స్ పెట్టుకోవచ్చా మనం? అన్ని వెంటనే దానికి ఏసీ పాయింట్ ఇదే. ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు అంటే ఇది ఏసీ పాయింట్. ఇక్కడ ఏసీ పెట్టుకోవాలి మనం. మొత్తం ఏసీ పెట్టుకోవడానికి మీకు దీని వెనకాల కూడా అన్ని ఇచ్చేస్తాం అన్నమాట నేను. ఓకే, మీరు షీట్ లోన్ షీట్ వేస్తాము, ఏసీ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చేస్తాం.
అండ్ ఇది ఎంత థిక్నెస్ ఉంటుంది సార్? ఇది ఐరన్ 9 mm థిక్నెస్ బోర్డ్స్ అండి ఇవి. వెనక షీట్ వచ్చేసి 1.2 థిక్నెస్ GI వాడతాం అన్నమాట, గ్యాలనైజింగ్ స్టీల్. ఓకే, రస్ట్ పట్టదండి మనకి. సార్ దాంట్లో కూడా ఏమైనా మన క్వాలిటీ బట్టి మారుతుందా సార్ కాస్ట్ అనేది? అవును, కాస్ట్ అనేది అవుతుంది. MS అనుకోండి తక్కువ అవుతుంది, ఇది గ్యాలనైజింగ్ స్టీల్ అనుకోండి. సార్ MS కి గ్యాలనైజ్ స్టీల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే కస్టమర్ కి బెనిఫిట్ ఏంటి తీసుకుంటే? కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే రస్ట్ పట్టదండి మెయిన్ అదే. మనకి బయట MS అనుకోండి రస్ట్ పడుతుంది, రస్ట్ పట్టడం మనకి రస్ట్ పట్టడం ఒకసారి ఫామ్ అయిందంటే మనకి డ్యామేజ్ అవడం ఫామ్ అవుతుంది. అదే గ్యాలనైజ్ స్టీల్ అయితే మీకు 15 to 20 years వరకు ఏమీ కాదు. ఓకే, అంటే సరిగ్గా మెయింటైన్ చెప్పినా కూడా రస్ట్ పట్టదు. ఇప్పుడు అదే మనకి MS వాడే అనుకో ఎవ్రీ 3 years కాబట్టి మనం పెయింట్ వేసుకోవాలి. పెయింట్ లేదనుకుంటే రస్ట్ పట్టి అక్కడ రస్ట్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి హోల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ దీనికి ఏం కాదు, ఒక 5 years ఒకవేళ పెయింట్ పోయినా సరే దీనికి రస్ట్ పట్టదు కాబట్టి ఏమీ కాదు. అండ్ సార్ ఇది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు సార్? మీకు ఎక్కువ ఎవరి నుంచి ఆర్డర్స్ వచ్చేస్తారు? మీకు ఫామ్ హౌస్లని, ఆఫీస్లని, వాళ్ళ ఆఫీస్లన్నీ ఎక్కడో చోట సైట్ లో నడుస్తాయి కదా సార్. దానికి ఆఫీస్లని ఏంటంటే వాళ్ళు అక్కడ సైట్ వర్క్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని తీసుకెళ్ళి వేరే చోట చేసుకోవచ్చు. ప్లస్ ఫామ్ హౌస్ లో ఇవాళంతా ఫామ్ హౌస్ లో బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే, నార్మల్గా ఇల్లు కట్టుకునే బదులు ఇల్లు కట్టుకోవడం అంటే ఒక 6 months అట్లా అవుతుంది. ఓకే, ఏమన్నా మాకు ఆర్డర్ ఇచ్చారంటే 20 days లో మేము అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, అంటే సార్ ఇది ఒకవేళ ఆఫీస్ పర్పస్ లో కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సార్ మన దగ్గర? అదే సార్ SFT బట్టి సార్. SFT అంటే నార్మల్ ఒక నార్మల్ గా ఒక చిన్న ఆఫీస్ కావాలంటే 10x20 ఆఫీస్ కావాలంటే 2,40,000 అవుతుంది మనకి. ఓకే, అదే హోమ్ కి అయితే అది హోమ్ కి అయితే మళ్ళీ అందులో అంటే వాష్రూమ్ కావాలంటే దానికి ఒక రేటు సేమ్, దానికి కూడా 2,40,000. కానీ వాష్రూమ్ కి ఒక 30,000 ఉంది. మళ్ళీ ప్యాంట్రీ కావాలంటే ప్యాంట్రీకి ఒక 25,000 ఉంది. ఓకే సార్, ఓవరాల్ నార్మల్ గా ఒక మంచి హౌస్ కావాలంటే ఎంత అవుతుంది సార్? ఒక 3 lakhs లో అయిపోతుంది. 3 lakhs లో అయిపోతుంది అంటే 10x20. 10x20 ఓకే వచ్చేసి అందులో ఒక వాష్రూమ్ ఒక ప్యాంట్రీ ఇస్తాము, ఒక 2.9 అట్లా అయింది. లేదు మనకి ఇంకా కొంచెం ఇంకొక 5 feet పెరిగి ఇంకొక బెడ్రూమ్ సపరేట్ గా కావాలి అనుకున్నాం అనుకోండి, మనకి అట్లా SFT పెరిగే ఉంది మనకి పెరుగుతా ఉంటుంది. ఇందాక మనం అక్కడ వాష్రూమ్ చూసాం కదండి, బెడ్రూమ్ లో వాష్రూమ్ అన్నమాట. ఈ హాల్లో మనకు ఒక ప్యాంట్రీ ఇచ్చామాట, చిన్నగా వండుకోవడానికి అన్ని దీనికి ఇచ్చాము. కబోర్డ్స్ కూడా ఇచ్చేస్తాం సార్. ఓపెన్ చేస్తారు కబోర్డ్స్ ఇది టోటల్గా. సో ఓకే, టోటల్ ఇక్కడ కబోర్డ్స్ అయితే వచ్చాయి చూడొచ్చు. అంటే దీంట్లో కూడా మనం ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా సార్, ఇప్పుడు ఈ కలర్ అంటే ఇదే కలర్ ఉంటుంది కస్టమర్ కస్టమర్ చాయిస్. సో ఎన్ని కలర్స్ వరకు ఉంటుంది సార్ ఇది? ఎన్ని కలర్స్ వరకు ఉంటుంది? 3-4 కలర్స్ ఉంటాయి. 3-4 అండ్ డిజైన్ కస్టమర్ అన్నమాట, మనకి కస్టమర్ ఇచ్చిన బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా కస్టమర్ తనకు కావాల్సిన డిజైన్ డిజైన్ చేసుకోవచ్చు అండి. మనకి ఇప్పుడు బెడ్రూమ్ అట్లా ఉంది, బెడ్రూమ్ అక్కడే కాదు మధ్యలో లేక ఆ చివర ఉండాలి, అట్లా కస్టమర్ చాయిస్ అన్నమాట. ఓకే, కస్టమర్ డిజైన్ చేసుకొని వస్తే వాళ్ళు డిజైన్ ఇస్తారు, మీరు మేము ఇస్తామంట. ఓకే సార్, వాళ్ళు కస్టమర్ అడిగారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి తగ్గట్టు మేము డిజైన్ చేస్తామంట. మాకు ఇక్కడ ఉండాలని చెప్తే చాలు, మేమే డిజైన్ చేస్తాం. మెయిన్ బోర్డ్ వచ్చిందండి. ఓకే, ఇక్కడ వచ్చింది మెయిన్ బోర్డ్ ఇక్కడ వచ్చింది. దీని వెనకాల వైర్లు వచ్చేస్తాయి, డైరెక్ట్ ఇచ్చేసుకోవడం అన్నమాట, కనెక్షన్ ఇచ్చేసి రెడీ టు యూజ్ అన్నమాట. చూడండి లైట్లు ఇలా ల్యాంప్స్ ఇస్తాం అన్నమాట, ఇట్లా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇస్తాం. అన్ని బ్రాండెడ్ వాడతాం సార్. అంటే ఎన్ని ఇస్తారు రూమ్ కి? నామే ఒక 4 ఇస్తారు. 4 వల్ల మనం లెంత్ పెరిగే కొంది మాట. అంటే కస్టమర్ బట్టి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాం. కంటైనర్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ అలాంటివి అవుతుంది ఏం కదా సార్? అట్లా ఏం లేకుండా ముందు అన్ని జాగ్రత్తలు. మీరు వారంటీ ఏమైనా ఇస్తారు కంటైనర్ కి? వారంటీ అంటే 10 to 50 years వరకు ఏమీ కాదండి, అది మాత్రం అది ఏమీ కాదు. మేము అందుకని ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని మేము లోన వైరింగ్ ఉన్నాయండి, పైన ఇప్పుడు ఇన్సులేషన్ ఉన్నాయండి. ఇప్పుడు లోన మొత్తం రాకూలు వచ్చేస్తుంది, ఇంత గ్యాప్ కూడా లేకుండా మొత్తం పైన కానీ కింద సైడ్స్ కానీ మొత్తం రాకూలు ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఈ MDF బోర్డులు పెట్టాం. ఇది ఇప్పుడు మనకండి, ఇది ఇప్పుడు MDF బోర్డు ఉంది అనుకోండి, 4 feet వస్తుంది మనకి. 4 feet వస్తుంది. ఆ 4 feet మధ్యలో మరి గ్యాప్ కనబడుతుంది కదా, సో అందుకని ఇలా అల్యూమినియం ఫీడింగ్స్ అని వేస్తున్నాం మనకి నీట్గా ఉండటానికి కోసం. అండ్ టోటల్గా దేని మీద నిలబడుతుంది సార్ ఇప్పుడు ఈ కంటైనర్ మొత్తం అనేది? కింద గ్రిడ్ వేస్తాం. ఫస్ట్ ఒకసారి గ్రిడ్ చూపిస్తారా? చూపిస్తాం. ఫస్ట్ ఇదిగోండి ఇలా గ్రిడ్ వేస్తాం. ఓకే, ఇది టోటల్ గ్రిడ్ దీని మీద నిలబడుతుంది. ఎవ్రీ 2 feet కి గ్రిడ్ వేస్తాం. చాలా మంది చాలా కంపెనీల్లో 4 feet గ్రిడ్ వేస్తారు. ఓకే, మనం 2 feet కి గ్రిడ్ వేస్తాం. ప్లస్ పైప్ కూడా ఇది 50/100 పైప్ వాడతాం, 80/40 వాడతాం, 60/40 వాడతాం. గైస్ ఇక్కడ చూసారు ఈ కంటైనర్ అనేది, దీన్ని మనకి క్వార్టర్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 పార్టీషన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు లోపల చూపిస్తాను ఒకసారి మీకు. వర్కర్స్ క్వార్టర్స్ కండి ఇవి ఇలా ఉంటాయండి. ఇందులో 2 rooms మాట. ఇది 10/20 ఇది, అందులో 2 parts మాట. ఓకే, 10/10 10/10 2 rooms మాట. ఓకే, ఇది ఒక రూమ్, అవతల ఒక రూమ్. ఓకే, దీంట్లో కూడా మనకి 2 windows వచ్చాయి. 2 windows. సో లైట్స్ మొత్తం లైట్స్ పైన ఇచ్చేసి. సో 2 లైట్స్ అయితే ఇచ్చారు మనకి.
అండ్ దీంట్లో కూడా మనకి ఏసీ లాంటివి ఇక్కడ ఏసీ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఫ్యాన్ అండి, ఫ్యాన్ కోసం ఫ్యాన్స్ కూడా మేమే ఇస్తామండి. మీరే ఇస్తారు? మేమే ఇస్తాం, అన్ని బ్రాండెడ్ ఫ్యాన్లే ఇస్తాం. ఇది ఒక రూమ్ చూసారు కదండి, దీనికి మళ్ళీ వాష్రూమ్ ఇట్లా బయట నుంచి కూడా ఇట్లా వాష్రూమ్ ఇస్తామండి. ఇప్పుడు ఇందులో 2 వాష్రూమ్స్ ఉన్నాయండి, అది చూద్దాం. అది కూడా ఇది బయటకు ఒక డోర్, మళ్ళీ లాన్ అటాచ్డ్ ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఓపెన్ బయటకు ఉంది. ఇది ఇదే రూమ్ లో మళ్ళీ లాన్ కూడా ఒకటి ఉంటుంది సార్. లోపల అటాచ్డ్, బయట కూడా మనకు ఇలా చూడండి, ఇట్లాగా లాన్ కూడా. సో ఇక్కడ లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అండ్ ఇక్కడ మీకు కావాలంటే బయట కూడా ఇలా బయట కూడా ఒకటి వాష్రూమ్. ఒకవేళ కస్టమర్ కి ఓన్లీ అటాచ్డ్ కావాలి, బయట వద్దంటే అలా కూడా చేస్తారు సార్? అట్లా కూడా ఉంటుందండి. గైస్ ఇందాక చూసారు కదా, మనకి క్వార్టర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కంటైనర్ అనేది. దీంట్లో 2 రూమ్స్ అయితే వచ్చాయి. ఇందాక అవతల రూమ్ అయితే చూసాం కదా, సో ఇది మనకి ఇంకో రూమ్ అనమాట. సో పార్టిషన్ అయితే అవుతుంది మనకి రూమ్స్ అనేది. సో ఇదొక రూమ్ చూడొచ్చు, మీరు చూపిస్తాను ఒకసారి. ఇందులో కూడా అన్నీ అండి, లైట్స్, ఎల్ఈడి లైట్స్, మన విండోస్, ఫ్యాన్, ఇక్కడ ఫ్యాన్ వస్తుందండి. ఎవరి రూమ్ కి 2 లైట్లు, ఒక ఫ్యాన్. ఓకే, విండోస్ కూడా 2 వస్తున్నాయి కదా సార్ ప్రతి దానికి కూడా? ప్రతి దానికి 2 విండోస్ వస్తాయి ప్రతి రూమ్ లో. ప్లస్ ప్రతి రూమ్ కి ఏసీ పాయింట్ ఉంటుందండి. ఇది ఏసీ పాయింట్ మాట. ఇది ఏసీ స్విచ్, ఇది మెయిన్ స్విచ్, మెయిన్ బాక్స్. అది ఇక్కడ ఏసీ పెట్టుకోవడం అనమాట. దీనికి ఎంత ఆల్రెడీ ముందులే ప్రొవిజన్ ఇచ్చేస్తాం, ఏసీకి సంబంధించినవన్నీ ముందులే ప్రొవిజన్ ఇస్తాం. లేకపోతే తర్వాత మీరు ఏసీ పెట్టుకోవాలంటే ఇక్కడ అవ్వదు, మేము ముందులు ఇస్తేనే అది అవుతుంది. వెనక షీట్ వేసి దానికి హోల్స్ వేసి వెనక నుంచి అవుట్లెట్స్ వెళ్ళిపోయేలాగా అన్ని ముందులో ప్లాన్ చేసి పెడతాం. ఒకవేళ పర్సన్ కి ఏసీ వద్దు అనుకుంటే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుందా సార్? ఏంటంటే మేము పర్సన్స్ అడగపోయినా సరే మేము మస్ట్ గా ఏసీ పాయింట్ ఇచ్చేస్తాము. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా వాళ్ళు పెట్టుకోవాలన్నారు ఫర్దర్ ఫ్యూచర్, అది ఫ్యూచర్ లో అసలు అవ్వదండి. మేము పెడితేనే ఏసీ పాయింట్ ఉంటుంది, తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే లోన్ బిల్డింగ్ చేయాలి, లోన్ హోల్స్ చేయాలి, అన్ని బిల్డ్ అయిపోయిన తర్వాత అవి చేయలేము అనమాట, వాళ్ళు చేసుకోలేరు. అందుకనే కంపల్సరీ మేము ముందులో ఇచ్చేస్తాం ఏసీ పాయింట్. సార్ ఇది ఏమైనా ఫైర్ రెసిస్టెంట్ కానీ అలా ఉంటుందా? ఫైర్ వచ్చినా కూడా? ఫైర్ రెసిస్టెన్స్ అంటే ఏమి ఇండియా బోర్డ్స్ కాబట్టి పెద్దగా ఏమీ కావాలండి. ఓన్లీ కింద మాత్రం వాటర్ వేసింది, వాటర్ పడేసినా ఏమీ కాదు. ఇది బైసన్ బోర్డ్స్, ఈ మాత్రం ఇండియా బోర్డ్స్ కాబట్టి కొంచెం వాటర్ తుడుచుకోవచ్చు, వాటర్ తో మనం తుడుచుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, ఏమి కాదు. ఒక ఎక్కువసేపు వాటర్ వాటర్ లో ఉంచుకోవడం అనమాట. ఓకే, అంటే ఏమైనా చెదలు అలా వచ్చే అవకాశం? చెదలు రావు ఇండియా బోర్డ్స్ అని చదలేము, చదలేము. గైస్ ఇది కూడా ఒక కంటైనర్ రూమ్ అనమాట. సో దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీకు లోపల చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కంటైనర్ వచ్చేసి 10x30 సార్. ఇది 10x30. ఇందులో ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇప్పుడు మనకి అట్టే బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఒక బెడ్రూమ్ అందులో ఉంటుంది, అట్టే ఉంటుంది. ఇది ఒక హాల్ కింద అనమాట. హాల్ అన్ని ఇంకా ఇందులో. ఓకే, ఎంత సార్ సైజ్? ఇది 10x30. 10x30. చూడండి, ఇందులో మనకి ఒక హాల్ వచ్చింది. ఇందులో ప్యాంట్రీ వస్తుంది. ప్యాంట్రీ అన్ని ఇట్లా ప్యాంట్రీ ఇచ్చేస్తాం. ప్యాంట్రీ షెల్ఫ్లు వస్తాయి, పైన ఒక షెల్ఫ్ ఇస్తాము. ఇలా ఇది బట్టలు పెట్టుకోవడానికి ఇట్లా ఒక షెల్ఫ్ ఇస్తాము. సార్ దీనిలో ట్యూబ్లైట్స్ వచ్చాయి కదా సార్ నార్మల్గా? ఇందాక కస్టమర్ చాయిస్ అండి. ఒక కస్టమర్ మనకి ఏంటంటే ఇప్పుడు ట్యూబ్లైట్లు కొంచెం బాగా వెలుగు వస్తుంది, ఆ ఎల్ఈడి లైట్లు కొంచెం తక్కువ వస్తాయి. సో కస్టమర్ చాయిస్ అనమాట. ఇది వాష్రూమ్ వస్తుంది, ఇందులో వాష్రూమ్ వచ్చిందండి. వాష్రూమ్ వస్తుంది ఇందులో అన్ని. ఒక అటాచ్డ్ బాత్రూమ్, మనకి షింక్ వస్తుంది ఒకటి, మనకి ఇలా ఒక షింక్ వస్తుంది, మనకి ఇక్కడ ఒక కమౌట్ వస్తుంది అండి. అన్నీ మళ్ళీ ఇవి కూడా బ్రాండెడే వాడతాము, ఏమి లోకల్గా అట్లా ఏమి వాడమని. ఒక షింక్ వస్తుంది, ఒక ఇలా వస్తుంది. అండ్ కబోర్డ్స్ లాగా మనం ఇలా కబోర్డ్స్ కింద ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి కానీ, ఇలా బట్టలు పెట్టుకోవడానికి కానీ ఇలా కబోర్డ్స్ ఇస్తాం. సో హాల్లో ఇందులో 3 విండోస్ వచ్చినాయి. అటాచ్ ఇంకో రూమ్ ఉందండి, అది అందులో ఒక బెడ్రూమ్, అందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. దానికి ఒక 2 విండోలు ఇస్తామంట. ఓకే, దానికి ఇక్కడ డోర్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ డోర్ బయట నుంచి ఇచ్చామండి, బయట అలా కస్టమర్ చాయిస్ మాట. ఓకే, ఎక్కడి నుంచి కావాలి ఎక్కడి నుంచి కూడా చేస్తారు? ఇక్కడ నుంచి కూడా కావాలి, ఇలా కావాలి ఇలా ఇచ్చేస్తాం, కస్టమర్ చాయిస్ మాట. ఇది వచ్చేసి 30 ఫీట్స్ అండి. 30 ఫీట్ అంటే నేను చెప్పాను కదా సార్, ఎస్ఎఫ్టీకి వచ్చేసి 1200 పడుతుంది. ప్లస్ వాష్రూమ్ కి సపరేట్ అవుతుంది, వాష్రూమ్ కి సపరేట్, మనకి దీనికి సపరేట్, ప్యాంట్రీకి సపరేట్. ఈ ప్యాంట్రీ 25,000 వరకు అవుతుంది. ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి 30,000 వరకు అవుతుంది. ఈ వాష్రూమ్ అన్ని సెటప్, కమౌడ్, వాష్ బేసిన్ మొత్తం అన్ని సెటప్తో కలిపి మనకి 30,000 ఇస్తాము. ఇది ప్యాంట్రీ కూడా, ఈ ప్యాంట్రీ పైన షెల్ఫ్, ఇక్కడ షెల్ఫ్ ఇచ్చాను సార్, దీనికి ఒక 25,000 ఛార్జ్ చేస్తాను. ఎస్ఎఫ్టీకి 1200 ఛార్జ్ చేసి మళ్ళీ మనకి ఏం కావాలంటే ఇవన్నీ సపరేట్ ఛార్జ్ చేస్తాం అన్నమాట. ఇది మనకి 10, దీని సైజ్ వచ్చేసి 10x20 అండి. ఇది ఆఫీస్ పర్పస్ కింద చేసాం. ఇది ఒకసారి చూడండి ఇట్లా. దీనికి ఇట్లా మళ్ళీ మధ్యలో మనకి అల్యూమినియం డోర్ ఇస్తాం. ఇట్లాగా కస్టమర్ చాయిస్ అన్నమాట. కస్టమర్ అట్లా అడిగారు మనకి మధ్యలో ఇంకో డోర్ కావాలని, దీనికి ఒక అట్లా డోర్ ఇస్తాం. ఇదంతా ప్లేన్ మోడల్, మనకి ఏంటంటే ఓన్లీ ఆఫీస్ పర్పస్ అండి. మొత్తం ఇక్కడంతా చైర్లు వేసుకొని, టేబుల్స్ వేసుకొని 4 టేబుల్స్ పడతాయి.
టేబుల్కి ఒక స్విచ్ బోర్డు అన్నీ ఇచ్చేస్తాం అందులో. ఇక్కడ స్విచ్ బోర్డు ఇచ్చాం, అక్కడ ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ అట్లా ఎవరైనా స్విచ్ బోర్డు ఇస్తాము. ఇక్కడ ఏసీ పాయింట్ ఇస్తాము. దీనికి అంతే 3 విండోలు వచ్చాము. సో దీంట్లో పార్టిషన్ అంటే పార్టిషన్ కావాలంటే ఇప్పుడు ఒకటి ఆఫీస్లో మనకి మొత్తం కాకుండా చిన్న రూమ్ కావాలంటారు కదా సార్, దానికి పార్టిషన్ కావాలంటే పార్టిషన్ ఇస్తాం అన్నమాట. అలా మన కస్టమైజేషన్ మనం ఎట్లానే చేసుకోవచ్చు సార్ దీన్ని. ఇప్పుడు దాకా మనం పోటా క్యాబిన్ చూసాం కదండి, ఇది కంటైనర్ వస్తుంది. ఇవి కంటైనర్స్ అన్నమాట. ఇది మన షిప్ కంటైనర్ సార్. మనకి షిప్ కంటైనర్లు వస్తాయి కదండి, దీన్ని మనం ఇలా మోడిఫై చేసి ఇట్లా చేస్తామన్నమాట. ఇప్పుడు దాకా మనం పోటా క్యాబిన్ చేస్తాం, అవి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇది షిప్ కంటైనర్స్ అని మనం బయట మ్యానుఫ్యాక్చర్ అయితే మనం దాన్ని తీసుకొచ్చి ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ పైన ఉన్న ఏంటి సార్ ఇక్కడ కూడా ఈ ఫ్యాన్స్ అండి, ఇది పైన ఇచ్చేస్తాం ఇట్లాగా. ఇవి లైట్లు ఇట్లా డిఫరెంట్ మోడల్లో ఇచ్చామన్నమాట. దీనికి బైసన్ బోర్డులు వేస్తామన్నా, దానికి ఇందాక దానికి MDF బోర్డులు అని చెప్పాను కదా, దీనికి బైసన్ బోర్డులు వేసి స్టిక్కరింగ్ చేస్తాం ఇట్లాగా, వాల్ పేపర్లు వేస్తాం ఇట్లాగా. అండ్ ఇది కూడా మనకి వాటర్ ప్రూఫ్ అని ఉంటుంది సార్. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ అండి. బైసన్ అంటే మనకి సిమెంట్ బేస్డ్ అనమాట. ఇది తడిసిన నీళ్ళు పోసేసినా ఏమీ కావాలి. దీనికి కూడా అన్ని ఇక్కడ ఏసీ అండి, ఏసీ పాయింట్ స్విచ్ అన్నీ వచ్చేస్తాం. దీనికి ఇలా విండోలు, దీనికి కూడా ట్రిపుల్ ట్రాక్ విండోలు. సో దీంట్లో ఒకటే వచ్చింది సార్ విండో, ఇక్కడ అక్కడ 2 విండోలు. మళ్ళీ దీనికి సపరేట్ ఇంకో డోర్ ఇచ్చాము. ఆ డోర్ కాకుండా మెయిన్ డోర్ కాకుండా ఇంకో డోర్ ఇచ్చాము. ఒక 2 డోర్స్ వచ్చాయి. 2 డోర్స్ వచ్చినాయి. 2 డోర్స్ 2 విండోస్ వచ్చినాయి. ఓకే, దీనికి ఎంత ఉంటుంది సార్ కాస్ట్? మనకి ఇది పోటా క్యాబిన్ అంటే కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది. మనకి ఇదంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. దీని థిక్నెస్ ఎంత ఉంటుంది సార్? ఇది కంటైనర్ చాలా హెవీ థిక్నెస్ ఉంటుంది, అందుకనే దీని కాస్ట్ కూడా కొంచెం హెవీ ఉంటుంది. దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఇది చాలా ఎక్కువ ఉంది. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఇందాక మీకు చెప్పాను కదా ఆఫీస్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది కూడా మనకి ఆఫీస్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ మనకి పార్టిషన్ వేసి రియల్గా అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. సో సార్ వాళ్ళు యూజ్ చేస్తున్నది. సో ఇది ఎలా ఉంటుంది మీకు లోపల చూపిస్తాను. సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ లోపల అయితే చూడవచ్చు మీరు. సో టోటల్గా మనకి లైట్స్ కానీ ఇక్కడ ఫ్యాన్ కానీ, సో ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేస్తాను మీకోసం. సో ఇక్కడ ఫ్యాన్ వస్తుంది అండ్ విండోస్ ఇక్కడ చూడవచ్చు, మనకి కర్టెన్స్ తీసుకోవచ్చు. టోటల్గా మనకి ఇక్కడ ఫర్నిచర్ యాడ్ చేసి ఇలా అయితే ఉంటుంది మనకి ఆఫీస్ పర్పస్లో. ఇక్కడ చూడవచ్చు మనకి. సో ప్రింటర్ అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని సో ఆఫీస్ పర్పస్లో నీట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 2 పార్టిషన్లకి అయితే చేశారనమాట. ఇదొక రూము అండ్ ఇక్కడ ఇదొక చూసారు కదా. సో లోపల డోర్ ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇది కూడా ఒక రూమ్ అనమాట. 2 రూమ్లు అయితే మనకి పార్టిషన్ అయితే వస్తుంది. అండ్ ఇందాక చూస్తారు కదా మనకి కలర్ అనేది కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్లో అయితే తీసుకోవచ్చు. ఒక 4-5 కలర్లో డిజైన్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా ఇలా అయితే ఉంటుంది రూమ్ అనేది. సైజుని బట్టి కూడా మీరు పార్టిషన్ చేసుకోవచ్చు. మనకి దీనికి కావాలంటే మనం ఈ క్యాబిన్స్ కర్టెన్స్ కూడా మేమే సప్లై చేస్తాం. చూడండి ఇది మనకి ఎలా కావాలంటే అడ్జస్ట్మెంట్ కర్టెన్స్ ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి కర్టెన్స్ కూడా మేమే చేస్తాం. ఇక్కడ పైన చూడవచ్చు మనకి లైట్స్ కూడా అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ మనకి టోటల్గా 3 డోర్స్ అయితే వచ్చాయన్నమాట. అదొక డిఫరెంట్ కర్టెన్, ఇది ఒక డిఫరెంట్ కర్టెన్స్ అండి. మనకి ఏ కర్టెన్ కావాలన్నా సరే అందరికీ మేము కర్టెన్స్ కూడా సప్లై చేస్తాం. ఒక డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి మనకి, డిఫరెంట్ సైజులో డిఫరెంట్ మోడల్స్లో కర్టెన్స్ ఉంటాయండి. మేము ఇవి కూడా సప్లై చేస్తాం. సో గైస్ చూడండి. సో చూసారు కదా, ఇది ఆఫీస్ పర్పస్ కింద. సో రియల్గా సార్ వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు అన్నమాట ఇదనే మనకి ఆఫీస్ పర్పస్లో ఇదనేది. సో ఈ రూమ్ ఒకవేళ ఇలా ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది సార్? ఇప్పుడు మనకి ఇదే ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే 2.5 అవుతుంది సార్. ప్రెసెంట్ ఇట్లానే సేమ్ సెట్టింగ్ 2.5 అవుతుంది. ఓకే, ఈ ఫర్నిచర్ అంతా కూడా ఫర్నిచర్ కాదు, ఓకే ఓన్లీ మా మ్యానుఫ్యాక్చరింగ్ వరకు 2,50,000 అవుతుంది. ఓకే, ఈ ఫర్నిచర్ కూడా మీరు కావాలంటే ఫర్నిచర్ కావాలంటే మేమే సప్లై చేస్తాం. ఫర్నిచర్ సప్లై చేస్తాం. మీకు ఉన్నాయి కదా, మీకు ఏమైనా డిఫరెంట్ చూపించాను, 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చూపించాను. అట్లా మీకు ఏది కావాలంటే అవి కూడా సప్లై చేస్తాను. సార్ ఒకవేళ మనం కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? కస్టమర్స్ మా నెంబర్, మేము మా లొకేషన్ అన్ని పెడతాం సార్. మా నెంబర్ ఇస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు లొకేషన్ పెడతాము. మిమ్మల్ని తీసుకొచ్చి మీకు అన్ని చూపిస్తాము. ఆ ప్రైస్ అన్ని మీకు ఎట్లా కావాలంటే అట్లా మా డిజైన్స్ మీరు మాకు చెప్పారనుకోండి, మేము దాని ప్రకారం మీ ప్రకారం మేమే డిజైన్ చేస్తాము. మేము డిజైన్ చేసి మేము చెప్తాము. మీకు కస్టమర్ అక్కడి నుంచి కూడా డిజైన్ పంపినా కూడా మీకు చేస్తాం. డిజైన్ పంపినా సరే మేమే చేస్తామండి. లేదంటే సార్ మాకు ఇట్లా కావాలి అన్నా సరే మేమే డిజైన్ చేస్తామండి. ఓకే ఓకే, అంటే మాకు దీనికి కావాలి, మాకు డిజైన్ కావాలంటే చేసిస్తారు, మేమే చేసేస్తాము. ఓకే గైస్ మీరు చూసారు కదా. సో మీకు నచ్చింది మీరు డిజైన్ చేసుకోండి, మీకు కస్టమర్ అయితే చేస్తారు. సో కాల్ చేయండి, నెంబర్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియోస్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.